నియోజకవర్గానికి ఒకరే ఎమ్మెల్యే ఉండాలి. కానీ కరీంనగర్ జిల్లా మాన్కొండూరులో మాత్రం ఇద్దరున్నారట. ఒకరు ప్రజలు గెలిపించిన నేత అయితే మరొకరు తెర వెనుక చక్రం తిప్పుతున్న షాడో నేత. ఒక గ్రానైట్ క్వారీని కబ్జా చేసేందుకు స్వయంగా మంత్రి పేరుతోనే ఫోర్జరీ లేఖలు సృష్టించడం ఇప్పుడు జిల్లాలో సంచలనం రేపుతోంది. మంత్రి ఆదేశాలంటూ అధికారులను తప్పుదోవ పట్టించి క్వారీ యజమానిపై ఒత్తిడి పెంచారు. బాధితుడు చివరకు కాంగ్రెస్ పార్టీ కీలక నేతను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. స్థానికంగా సాగుతున్న ఈ గ్రానైట్ అక్రమాల సెటిల్మెంట్లు ఇప్పుడు ఏకంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ టేబుల్ మీదకు వెళ్లాయి. బాధితుడు అగర్వాల్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిష్టను గంగలో కలుపుతున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయా లేక విచారణ పేరుతో కాలయాపన చేస్తారా అన్నది వేచి చూడాలి. మరి ఏ నియోజకవర్గంలో కూడా జరగనటువంటి అతి పెద్ద వార్తలు ప్రతి నిత్యం కూడా ఈ మాన్కొండ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం. పొద్దున లేస్తే ఏ ఒక పత్రికలో కానీ ఏ ఒక అంశంలో కానీ కనీసం ఇక్కడ అభివృద్ధి జరిగినటువంటి ఫోటోలో లేకుంటే ఈ పనులు జరుగుతున్నటువంటి ఫోటోలో లేకుంటే ఎమ్మెల్యే గారు అభివృద్ధి కనబడతా ఉంటాయి. కానీ అదే విచిత్రమో కానీ 2024 నుంచి ఇలా ఇక్కడ మానుకొండ నియోజకవర్గంలో ప్రతిరోజు పతాక శీర్షికల అంశాలు ఏమిటంటే కమిషన్ల కక్కుర్తి, కబ్జాల కక్కుర్తి. మానుకొండ నియోజకవర్గం అంతా కూడా తన గుప్పిట్లోకి తీసుకున్నటువంటి షాడో ఎమ్మెల్యే గారి గురించి మానుకొండ ఎమ్మెల్యే మంత్రి పదవి తప్పిపోయినది, లేకుంటే అఘాయిత్యాలు, అక్రమాలు అని చెప్పేసి ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం ఇవాళ మానుకొండ నియోజకవర్గంలో చూస్తున్నటువంటి పత్రికల వార్తలు కావచ్చు, ఇలా ప్రజలు మాట్లాడుతున్నటువంటి విధానం కావచ్చు, ఇదంతా కూడా మనం చూస్తా ఉన్నాం. బహుశా మా నాయకుడు ప్రతిసారి చెప్తా ఉంటాడు ఇక్కడ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మరి నా ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనకు నేను జేబు లాంటి ముఖ్యమంత్రి నా జేబులే ఉంటాడని పదే చెప్పుకుంటా ఉన్నారు. నియోజకవర్గానికి ఒకరే ఎమ్మెల్యే ఉండాలి. కానీ కరీంనగర్ జిల్లా మాన్కొండూరులో మాత్రం ఇద్దరున్నారట. ఒకరు ప్రజలు గెలిపించిన నేత అయితే మరొకరు తెర వెనుక చక్రం తిప్పుతున్న షాడో నేత. ఒక గ్రానైట్ క్వారీని కబ్జా చేసేందుకు స్వయంగా మంత్రి పేరుతోనే ఫోర్జరీ లేఖలు సృష్టించడం ఇప్పుడు జిల్లాలో సంచలనం రేపుతోంది. మంత్రి ఆదేశాలంటూ అధికారులను తప్పుదోవ పట్టించి క్వారీ యజమానిపై ఒత్తిడి పెంచారు. బాధితుడు చివరకు కాంగ్రెస్ పార్టీ కీలక నేతను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఇదొక పెను సంచలనం విషయం అనేది చెప్పుకోవచ్చు. మానకొండూరు నియోజకవర్గం హన్మాజీపల్లిలో సుమారు 200 కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ క్వారీని కబ్జా చేసేందుకైతే ఒక భారీ స్కెచ్ వేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ విసిపోయే విషయం ఏంటంటే ఏకంగా గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేరుతోనే ఒక నకిలీ ఫోర్జరీ లేఖను సృష్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే ఈ ఫోర్జరీ జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు మనకి వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయా లేకపోతే కావాలనే రాజకీయ పరంగా ఇవన్నీ రాజకీయాలు చేస్తున్నారా అనే విషయాలు అయితే తెలియాల్సింది. అయితే అధికారులను బెదిరించడానికి సదరు ఒక వ్యాపారి లొంగ తీసుకోవడానికి ఈ లేఖను అస్త్రంగా వాడుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే రసమై మాజీ మానకొండ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు అధికార పార్టీలో ఒక చిచ్చు పెట్టే పరిస్థితి అయితే నెలకొంది. షాడో ఎమ్మెల్యే వల్లనే మంత్రి పదవి రావడం లేదు, దాని వెనుక మమ్మరం ఏంటి, లేకపోతే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రతి అక్రమంలోనూ ఈ షాడో హస్తం ఉందని మైలారం మల్లికార్జున స్వామి గుట్టను కూడా వదలడం లేదని ఆయన ఆరోపించారు. అయితే వరుసగా కథనాలు వస్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇప్పుడు ఇదొక ప్రశ్నగా మారింది. అయితే స్థానికంగా ఇక్కడ మానకొండ నియోజకవర్గంలో ఉండేటువంటి ఒక గ్రానైట్ క్వారీ అగర్వాల్ గ్రానైట్ కి సంబంధించిన అగర్వాల్ అనే ఒక వ్యక్తికి కావడంతో అతడు
తనకు ఆ గ్రానైట్ క్వారీ విషయంలో విషయంలో అన్యాయం జరిగింది. దానికి సంబంధించి ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి మురళీధర్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం, ఆ మురళీధర్ రెడ్డి అధికార పార్టీలో ఉన్నటువంటి నేతకు మధ్యవర్తిగా ఉండి ఈ సెటిల్మెంట్ చేసుకోవడానికి కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా కూడా మనకు బాధితుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బాధితుడు ఇక్కడ స్థానికంగా న్యాయం జరగకపోవడంతో ఏకంగా ఢిల్లీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కూడా కలిశారనే తెలుస్తుంది. అయితే తన దగ్గర ఉన్న ఆధారాలన్నిటిని కూడా హైకమాండ్ ముందు పెట్టినట్టుగా ఈ ఫోర్జరీ లేఖల వల్ల బెదిరింపులు ఆడియోలు అన్ని కూడా చూసి హైకమాండ్ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పార్టీ ప్రతిష్ట తింటున్న తరుణంలో ఇటు జిల్లా నేతలు అటు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న విషయం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.